హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్ ఉన్న వారికి బిగ్ షాక్ తగిలింది. ఇక మీదట జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాలి జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో సెక్షన్ 212 మేరకు వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాలని తెలిపారు. భూమి ధర మార్కెట్ రేట్లో 0.05% విఎల్టీగా చెల్లించాల్సిందే అని చెప్పారు. విఎల్టీ చెల్లించకపోతే బకాయిలు ఉన్నట్టుగా ఫ్లాట్లలో ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే 2 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ కోసం విఎల్టీ చెల్లించాల్సిన ఫ్లాట్లు 31,000 వరకు ఉన్నాయి. దీంతో విఎల్టీ వసూలైతే దాదాపు 110 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్ ఉన్న వారికి బిగ్ షాక్ తగిలింది. ఇక మీదట జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో సెక్షన్ 212 మేరకు వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాలని తెలిపారు. భూమి ధర మార్కెట్ రేటులో 0.05% విఎల్టీగా చెల్లించాల్సిందే అని చెప్పారు. ఒకవేళ విఎల్టీ చెల్లించకపోతే బకాయిలున్నట్టుగా ఫ్లాట్స్లో ఫ్లెక్సీ బోర్డ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే 2 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్స్ కోసం విఎల్టీ చెల్లించాల్సిన ఫ్లాట్లు 31,000 వరకు ఉన్నాయి. దీంతో విఎల్టీ వసూలైతే దాదాపుగా 110 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, అంటే ఎప్పుడు ఈ ట్యాక్స్ ఉండేదా, ఇప్పుడే వచ్చిందా, అసలు ఏం చెప్తున్నారు ఈ ట్యాక్స్కు సంబంధించి? థ్యాంక్ యూ సతీష్. ఇకపై జిహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాల్లో కూడా పన్ను కట్టాల్సిందే అంటూ కూడా జిహెచ్ఎంసీ చెప్తుంది. ఖాళీ ఫ్లాట్లలో బోర్డులు అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ కూడా ఏర్పాటు చేయనుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ మార్గాల్లోని ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు కూడా ముందుందనే చెప్పొచ్చు. ఎలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ఫ్లాట్లు ఉన్నప్పటికీ జిహెచ్ఎంసీ చట్టంలో సెక్షన్ 212 మేరకు వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే విఎల్టీ చెల్లించాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ స్పష్టం చేసింది. భూమి ధర మార్కెట్ రేట్లో 0.05% విఎల్టీ చెల్లించాల్సిందే అంటూ కూడా ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్నారు. 2 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ల మేరకు విఎల్టీ చెల్లించాల్సిన ప్లాట్లు 31,000 వరకు ఉండగా విఎల్టీ వసూలైతే దాదాపు 110 కోట్ల మేర జిహెచ్ఎంసీ ఖజానాకు చేరుతాయని ప్రస్తుతం అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఫ్లాట్ నుంచి చెల్లించాల్సిన విఎల్టీ చెల్లించకపోతే బకాయిలు ఉన్నట్లు ఫ్లాట్ లో ఫ్లెక్సీ బోర్డులు సైతం ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా హైదరాబాద్ కేంద్రంలోని ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో అంటే ఖాళీ ఫ్లాట్లు ఏవైతే ఉంటాయో ఆ ఫ్లాట్లకు కూడా పన్ను చెల్లించాల్సిందే అంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారికంగా స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ ఖాళీ స్థలాలకు సంబంధించి ఒకవేళ ఎవరైనా ట్యాక్స్ చెల్లించకపోతే ఆ ఖాళీ స్థలాల్లో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ ఫ్లాట్ కి సంబంధించి ట్యాక్స్ ఇంకా చెల్లించలేదంటూ కూడా వాళ్ళైతే ఈ బోర్డులు పెట్టే అవసరం అయితే ఉంది. గతంలో ఇలాగా ఏదైతే ఖాళీ స్థలాలు ట్యాక్స్ అయితే వసూలు చేయలేదు, కానీ ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ అమౌంట్ కి సంబంధించి అంటే వాళ్ళు వసూలు చేసే అమౌంట్ లోని అలాగే ఇప్పటికే రాష్ట్రానికి అధిక అప్పులు ఉన్న నేపథ్యంలోని ఖజానా మొత్తం ఖాళీంది కాబట్టి వివిధ రూపాలలో ఈ ట్యాక్స్ రూపంలోని పన్నులు వసూలు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇంటి పన్నులు లాంటివి లేదంటే వాటర్ ట్యాక్స్ లాంటివి అన్ని కూడా ఏదైతే వసూలు అయితే చేస్తున్నారో ఇప్పుడు తాజాగా ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఏదైతే ట్యాక్స్లు వసూలు చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీలోని చట్టంలోని సెక్షన్ 212 మేరకు వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే విఎల్టీ చెల్లించాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే భూమి ధర కంటే మార్కెట్ రేట్ లో దీనికి ఒక ధర అయితే ఉంటుంది, గవర్నమెంట్ రేట్ కాకుండా మార్కెట్ రేట్ అనేది ఉంటుంది. ఈ మార్కెట్ రేట్ లో 0.05% విఎల్టీ చెల్లించాల్సిందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.